ఒక నాయకుడి మరణం, కానీ దాని ప్రభావం మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇజ్రాయెల్ నగరాలపై వరుసగా మిస్సైల్ దాడులు, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు, పలు దేశాల్లో నిరసనలు. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతమా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనేయి మరణం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ఇది ఒక పెద్ద యుద్ధానికి ప్రారంభమా? కాని అసలు విషయం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఖమేనేయి ఎవరు? ఆయన మరణం ఎందుకు ఇంత పెద్ద ప్రభావం చూపుతోంది? ఖమేనేయి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఇరాన్లో ఆయన ఒక మతపరమైన నాయకుడు కూడా. దశాబ్దాలపాటు ఇరాన్ రాజకీయాలను ఆయన ప్రభావితం చేశారు. అందుకే ఆయనకు ఇరాన్ ప్రజల్లో చాలా పెద్ద మద్దతు ఉంది. అతను కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక భావజాలానికి ప్రతీక. అందుకే ఆయన మరణం తర్వాత ఇరాన్ అంతటా భారీ శోకసభలు జరిగాయి. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆయనకు నివాళులర్పించారు. యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలు భయపడకుండా బయటకు రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది ఒక ముఖ్యమైన సంకేతం. ఇరాన్ ప్రజలు ఈ సంఘటనను చాలా తీవ్రమైనదిగా తీసుకున్నారని ఇది చూపిస్తోంది. ఇక ఇరాన్ ప్రభుత్వం కూడా చాలా కఠినంగా స్పందించింది. ఇరాన్ అధ్యక్షుడు ఒక ప్రకటనలో ఇలా అన్నారు: ఇప్పటివరకు ప్రపంచం చూసిన ఇరాన్ ఒకటి అయితే, ఇక మీదట మీరు చూడబోయే ఇరాన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ఒక్క మాట ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది. ఎందుకంటే ఈ ప్రకటన వెనుక ఒక పెద్ద హెచ్చరిక ఉంది. ఇరాన్ సైనికాధికారులు కూడా స్పష్టంగా చెప్పారు. గత 20 సంవత్సరాలుగా అమెరికా యుద్ధవ్యూహాలను మేము గమనించామని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఈ దేశాల్లో అమెరికా చేసిన యుద్ధాలను ఇరాన్ అధ్యయనం చేసిందని చెప్పారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఇరాన్ సైనికాధికారులు ఇలా అన్నారు: ఇప్పటివరకు మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు దాడులు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ మాట ప్రపంచంలో మరింత టెన్షన్ పెంచింది. ఎందుకంటే ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఒక సంకేతం కూడా కావచ్చు. ఇక ప్రపంచ దేశాల స్పందన కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కొన్ని దేశాలు ఈ సంఘటనను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొన్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఇది భద్రత కోసం తీసుకున్న చర్య అని చెబుతున్నాయి. కాని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్లో కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద భారీ నిరసనలు జరిగాయి. కొంతమంది నిరసనకారులు అమెరికా అధికారిక భవనాలపై దాడులు చేసినట్లు సమాచారం. భద్రతా బలగాలు పరిస్థితిని నియంత్రించడానికి కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనలో పలువురు మరణించినట్లు కూడా నివేదికలు చెప్తున్నాయి. ఇక భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బెంగళూరు, లడాక్ వంటి ప్రాంతాల్లో షియా ముస్లింలు ఖమేనేయి మరణంపై దుఃఖాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఈ పరిస్థితి భారత్పై ఎంత ప్రభావం చూపుతుంది? భారతదేశం తన చమురు అవసరాల్లో పెద్ద భాగాన్ని గల్ఫ్ దేశాల్నుంచి దిగుమతి చేసుకుంటుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైన మార్గం. ఈ ప్రాంతంలో యుద్ధం జరిగితే చమురు సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది. అప్పుడు చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం భారతదేశంలో ద్రవ్యోల్బణంపై పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. అంతిమంగా సాధారణ ప్రజల జీవన వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని చాలా దగ్గరగా గమనిస్తోంది. మొత్తానికి ఖమేనేయి మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ సంఘటనలు పెద్దస్థాయి యుద్ధానికి దారితీస్తాయా, లేకపోతే చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తారా? అది ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్న. ప్రస్తుతం పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఒక చిన్న నిర్ణయం కూడా ప్రపంచ రాజకీయాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయాలను మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. మీ అభిప్రాయమేమిటి? ఈ పరిస్థితి పెద్ద యుద్ధానికి దారితీస్తుందని మీరనుకుంటున్నారా, లేకపోతే ఇది త్వరలోనే తగ్గిపోతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి విశ్లేషణ వీడియోలు చూడాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.